ఫ్రెండ్స్, ఈరోజు మనము పల్సర్ 220 యొక్క బైక్ రివ్యూ చేయబోతున్నాం. యాక్చువల్గా ఇది నా షెడ్యూల్లో లేకుంటే, కాకపోతే మన సబ్స్క్రైబర్ ఒక ఆయన అడిగాడు పల్సర్ 220 మీద రివ్యూ చేయండి బ్రో అని. ఇక్కడ చూపిస్తాను, మీరు చూడండి. సో దిస్ ఈజ్ ద బైక్. సో ఫ్రెండ్స్, పల్సర్ 220లో మనకి సీసీ వచ్చేసి 220 సీసీ విత్ ఆయిల్ కూల్డ్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆయిల్ కూల్డ్ ఉంటుంది. ఆయిల్ కూల్డ్ 2 ఆయిల్స్ 4 స్ట్రోక్ డిటిఎస్ ఇంజన్ అన్న దీంట్లో ఉంటుంది మనకి. అండ్ పవర్ వచ్చేసి మనకి 20.4 bhp ఎట్ 8500 rpmలో ఉంటుంది పవర్. అండ్ టార్క్ అనేది వచ్చేసి 18.55 Nm ఎట్ ది రేట్ ఆఫ్ 7000 rpmలో ఉంటుంది టార్క్ మనకి దీంట్లో. సో మనకి ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 సెక్షన్ టైర్ వస్తుంది. 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మనకి డిస్క్ చూసుకుంటే మనకి ఇక్కడ 280 mm డిస్క్ ఉంటుంది మనకి. విత్ ఏబిఎస్ వస్తుంది. ఏబిఎస్ సెన్సార్ ఇది మనకి. ఇక్కడ ఏబిఎస్ సెన్సార్ చూసుకోవచ్చు. సో బోత్ ఏబిఎస్ వస్తుంది, డ్యూయల్ ఏబిఎస్ మనకి దీంట్లో. అండ్ బ్యాక్ వస్తుంది, ఫ్రంట్. అండ్ విత్ అలో వీల్స్ వస్తున్నాయి మనకి దీంట్లో. మనకి ఇక్కడ రియర్ వచ్చేసి 120/80 సెక్షన్ టైర్ అనేది వస్తుంది. 17 ఇంచ్ ఇది కూడా ట్యూబ్లెస్ టైర్స్ విత్ అలో వీల్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ డిస్క్ చూసుకుంటే మనం 230 mm డిస్క్ ఉంటుంది. అండ్ ఇది కూడా ఏబిఎస్ తోటి వస్తుంది మనకి. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఏబిఎస్ సెన్సార్ అనేది ఉంది దీనికి మనకు కూడా. ఫ్రెండ్స్, ఇది BS6 బండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, BS6కి మనకి ఇక్కడ కెటలిటిక్ కన్వర్టర్ అనేది ఉంటుంది మనకి దీంట్లో. ఇక్కడ ఇంజన్ గార్డ్, ఇది ఇంజన్ గార్డ్ చాలా బాగుంది, ఇంజన్ గార్డ్ కూడా. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంజన్ని. అండ్ this one pulsar, this is the silencer. అండ్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది 220 ఇది. అండ్ మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ మనకి నైట్రో షాక్ అబ్జర్వర్స్ ఉంటుంది మనకి, సస్పెన్షన్, రేర్ సస్పెన్షన్ అనేది. అండ్ ఫ్రంట్ ఏమో మనకి ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఏబిఎస్ సెన్సార్ది, ఇది వచ్చేసి డిస్క్ వైర్. సో మనకి ఫ్యూయల్ కెపాసిటీ 15 లీటర్స్ అనేది ఉంటుంది దీంట్లో మనకి. అండ్ యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్ వచ్చేది పర్ లీటర్ 40 కిలోమీటర్స్ వస్తున్నాయి మనకి మైలేజ్ ఉంది దీంట్లో. అండ్ ఒకసారి ఫిల్ చేపిస్తే మనకి ట్యాంక్ 600 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు నాన్ స్టాప్గా. 220లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది లభిస్తుంది. సో మనకి టాప్ స్పీడ్ వచ్చేసి 140+ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం టాప్ స్పీడ్ దీంట్లో. ఫ్రెండ్స్, మనము 220లో ఫ్రంట్ లైట్ చూసుకుంటే మనకి LED ప్రొజెక్టర్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ మనకి. అండ్ బల్బ్స్ ఇండికేటర్స్ వస్తున్నాయి మనకి దీంట్లో. అండ్ బ్యాక్ చూసుకుంటే LED టైల్ లైట్ వస్తుంది. బట్ ఇండికేటర్స్ మాత్రం హాలోజన్ బల్బ్స్ తోటే వస్తున్నాయి మనకి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాట్ ఫీల్ కలుగుతుంది ఇక్కడ. కోటింగ్ కూడా డిఫరెంట్ ఉంది ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 2035 mm ఉంటుంది. వెడ్త్ వచ్చేసేమో 750 mm ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 1165 mm ఉంటుంది. అండ్ మనకి వీల్ బేస్ వచ్చేసి 1350 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి కింద 165 mm ఉంటుంది. అండ్ సీట్ హైట్, సో కూర్చుంటే సీట్ హైట్ వచ్చేసి 795 mm ఉంటుంది సీట్ హైట్. పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్, టర్న్ ఆన్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి హారన్. అండ్ రేట్ చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్. అండ్ ఇది చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్. ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్. ఇక్కడ చూసుకుంటే RPM మీటర్ ఉంటుంది, RPM ఇండికేటర్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ స్పీడోమీటర్, ఇక్కడ టర్న్ ఆన్ ఇండికేటర్స్, న్యూట్రల్ లైట్, హై బీమ్, లో బీమ్ ఉంటుంది. ట్రిప్ 1 ట్రిప్ 2 ఉంటుంది. ఓడోమీటర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,43,344 రూపీస్ ఉంది దీనికి.
మా ప్లేస్లో, కన్నా ఇది ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ ఉంటుంది ప్రైస్ అనేది. దిస్ ఈజ్ అవెంజర్ అండ్ సామ్సంగ్ బజాజ్ షోరూమ్ ఇన్ సూర్యాపేట్. దిస్ ఈజ్ ఇక్కడ మనకి అన్ని బైక్స్ దొరుకుతున్నాయి, లైక్ అవెంజర్, పల్సర్ కానీ, అంతేకాకుండా పల్సర్ 220, డామినర్ 400 అన్ని బైక్స్ దొరుకుతాయి. సామ్సంగ్ బజాజ్ షోరూమ్ సూర్యాపేట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పల్సర్ 220F. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు పొందొచ్చు. అండ్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఈ బైక్ గురించి అడిగారో హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో వాయిస్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పల్సర్ 220F. అండ్ లైక్ మంచి మాట, మన ఛానల్లో మంచి మాట, ఏ బండి గురించి అయినా మంచి మాట చెప్పడం లైక్ నేను స్టార్ట్ చేసినప్పుడు. సో ఈ బండి గురించి మంచి మాట ఏంటంటే గుడ్ క్వాలిటీ, గుడ్ బైక్, అండ్ ఓవరాల్గా మైలేజ్, గుడ్ మైలేజ్. అండ్ బ్యాడ్ థింగ్స్ ఏంటి అంటే ఈ బైక్లో లైక్ నో అప్డేట్స్ ఫ్రమ్ లాంగ్ ఎగో. దేర్ ఆర్ నో అప్డేట్స్ ఫర్ దిస్ బైక్. అండ్ వి విష్ దేర్ విల్ బీ ఎ న్యూ అప్డేట్స్ ఫర్ దిస్ బైక్ అని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అనేది కొంచెం డెవలప్ కావాలి. దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏదైతే ఉందో కొంచెం డెవలప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా చాలా ఓల్డ్ డిజైన్, లైక్ ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఉన్న డిజైన్ కొంచెం చేంజ్ చేయడం తప్ప, లైక్ అది మాత్రం ఆ డిజైన్ అనేది అలా ఉంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ నో వాట్ టు డూ. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్ సైనింగ్ ఆఫ్. అండ్ పల్సర్ 220 యొక్క రివ్యూ ఇది. ఇంకా ఏమైనా బైక్ రివ్యూస్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు.